బేసిక్గా ఇప్పుడున్న కార్పొరేట్ కంపెనీలు చూస్తే తమ ఉద్యోగులకు క్రైసిస్ మేనేజ్మెంట్ అని టీమ్ బిల్డింగ్ అని నేర్పించటానికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా. అవునండి, చాలా కామన్ అయిపోయింది ఇది. యా, వాళ్ళందర్నీ పెద్ద పెద్ద రిసార్ట్లకు తీసుకెళ్లి మరీ ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. కానీ కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా అసలు విషయమేంటంటే 1980లు 90ల నాటి పిల్లలు ఈ నైపుణ్యాలన్నీ కేవలం ఒక ఏడు పగిలిన పింకులు, ఒక పాత రబ్బరు బంతితో తమ వీధుల్లోనే ఫ్రీగా నేర్చుకున్నారు. నిజమే. మన ముందున్న ఈ సైకాలజీ రీసెర్చ్ పేపర్స్ కానీ, ఆ పాత జ్ఞాపకాల మీద వచ్చిన సోషియాలజీ ఆర్టికల్స్ చూస్తుంటే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అవును, అందుకే ఈనాటి మన డీప్ డ్రైవ్లో అసలు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ లేని ఆ కాలంలో పిల్లల వేసవి సెలవులు ఎలా ఉండేవి, ఆ మట్టి వాసనలో ఆడిన ఆటల వెనుక ఉన్న సైన్స్ ఏంటి అనేది డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా. ఎందుకంటే ఇది కేవలం పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం మాత్రమే కాదు. ఈ ఆర్టికల్స్ చదువుతుంటే ఆనాటి ఆటలను కేవలం కాలక్షేపంగా తీసిపారేలేమనిపిస్తోంది. వాటి వెనుక అద్భుతమైన శాస్త్రీయ, నాడీ సంబంధిత ప్రయోజనాలున్నాయి. అంటే ఒక మనిషి మెదడు ఎలా పనిచేస్తుంది, సమాజంతో ఎలా మమేకమవుతుంది అనడానికి ఆ పల్లెటూరి ఆటలే బెస్ట్ ప్రాక్టికల్ ల్యాబ్స్. వావ్, భలే చెప్పారు. ఒకసారి ఆ వాతావరణంలోకి వెళ్ళిపోదాం. సాధారణంగా ఒక అకాడమిక్ ఇయర్ ముగింపనగానే ఆ ఆఖరి పరీక్ష పూర్తవగానే మోగే ఆ ఫైనల్ స్కూల్ బెల్ గుర్తొస్తుంది. అవునవును, ఆ శబ్దమే వేరు. యా, ఆ ట్రింగ్ ట్రింగ్ అని వినగానే పుస్తకాలు మూలన పడేసి ఎప్పుడెప్పుడు వీధుల్లోకి పరిగెడదామా అని చూసే ఆ ఉత్సాహం, అదొక స్వేచ్ఛా ప్రపంచం. కరెక్ట్. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయే వరకు వీధులే వాళ్ల సామ్రాజ్యం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నేను చదివిన నోట్స్లో నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఒక దృశ్యముంది. ఏంటంటే అది ఆ సైకిల్ నేర్చుకునే రోజులు. యా, ఒకే ఒక్క పాత సైకిల్ ఉంటుంది. దాని చుట్టూ 5గురు స్నేహితులుంటారు. ఒకరు తొక్కుతుంటే మరొకరు క్యారియర్ మీద, ఇంకొకరు ముందు రాడ్ మీద కూర్చుంటారు. బ్యాలెన్స్ తప్పి ధడ అమ్మని కింద పడిపోవడం. చాలా మామూలు విషయం అది అప్పట్లో. అవును. ఈ దృశ్యం చూస్తుంటే నాకొక ఆలోచనొచ్చింది. ఒకే సైకిల్ మీద 5గురు కూర్చుని బ్యాలెన్స్ చేస్తూ రిస్క్ తీసుకుంటూ ముందుకు వెళ్లడం అనేది ఇప్పుడున్న స్టార్టప్ కంపెనీలలో ఒక చిన్న బృందం కలిసి ఎన్నో రిస్కులు తీసుకుంటూ ప్రయాణించడం లాంటిదే కదా. అంటే నేను ఆ స్టార్టప్ పోలికతో పూర్తిగా ఏకీభవించను. ఎందుకని? ఎందుకంటే స్టార్టప్ కంపెనీల్లో తీసుకునే రిస్క్ అనేది చాలా వరకు ఒక క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజీ. వాళ్లకు ఫండింగ్ రూపంలోనో మరో రూపంలోనో ఒక సేఫ్టీ నెట్ ఉంటుంది. కానీ ఆ పాత సైకిల్ మీద ఉన్న పిల్లలకు అదొక స్ట్రాటజీ కాదు, మరి అదొక ప్యూర్ సర్వైవల్ ఇన్స్టింక్ట్. కింద పడితే వాళ్లకున్న ఒకే ఒక సేఫ్టీ నెట్ వాళ్ల చేతులు, మోకాళ్లు మాత్రమే. నిజమే, దెబ్బలు తప్పవు. కరెక్ట్. ఇక్కడ మనం సైకలాజికల్ కోణంలో చూడాల్సిందేంటంటే ఈ దెబ్బలు తగలడమనేది మెదడును ఎలా రీవైర్ చేస్తుందనేది. కింద పడతామని తెలిసినా ఆ సైకిల్ ఎక్కడం ద్వారా పిల్లలు తమలోని భయాన్ని ప్రాక్టికల్గా జయిస్తున్నారు. కింద పడి దెబ్బలు తగిలినప్పుడు మెదడులోని అమిగ్డాలా అనే భాగం భయాన్ని, నెప్పుని పసిగడుతుంది. కాని మళ్లీ లేచి బట్టలు దులుపుకొని ప్రయత్నించడం ద్వారా మెదడు ఆ భయాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. అంటే భయాన్ని దాటేస్తుంది. అవునండి. దీన్నే సైకాలజీలో రెసిలియన్స్ అంటారు. ఓటమిని అంగీకరించి తప్పుల్నుంచి నేర్చుకొని మళ్లీ ప్రయత్నించే గుణం ఆ దెబ్బల ద్వారానే వాళ్ల నరాల్లోకి ఎక్కుతుంది. వావ్! అంటే ఆ దెబ్బలు కేవలం శారీరకమైనవి కావు, మెదడులోని భయానికి సంబంధించిన సర్క్యూట్లను బ్రేక్ చేసి ధైర్యాన్ని నింపే ఒక ప్రాసెస్ అన్నమాట. ఖచ్చితంగా. అసలు ఈ స్థూలమైన భయాన్ని జయించడం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడ్నుంచి మెదడుకు చాలా మైక్రో లెవెల్లో ఫోకస్ నేర్పే మరో ఆట గురించి ఆలోచిస్తే నాకు వెంటనే గుర్తొచ్చేది గోలీలాట. అబ్బా, చాలా పాపులర్ ఆట. యా, ఇక్కడ మనం సేకరించిన సోర్సెస్లో కూడా దీని గురించి అద్భుతంగా రాశారు. రంగురంగుల గోలీల కోసం పిల్లలు ఎంత ఆరాటపడేవారు అసలు. అందులోనూ ఆ ముంబై గోలీలాంటి ప్రత్యేకమైన గోలీ దొరికితే ఆ పిల్లాడే ఆ వీధికి హీరో. అవును, వాటిని చాలా జాగ్రత్తగా దాచుకునేవాళ్లు కదా. నేలపై ఒక చిన్న గుంత చేసి సరైన కోణంలో ఖచ్చితమైన గురితో ఆ గోలీని కొట్టడం నిజంగా ఒక స్నైపర్ స్కోప్ గుండా చూసి టార్గెట్ని హిట్ చేసినట్లే ఉంటుంది. ఆ స్నైపర్ ఎనాలజీ చాలా యాప్ట్గా ఉందండి. ఎందుకంటే గోలీలాట ఆడేటప్పుడు పిల్లాడి కన్ను ఖచ్చితంగా ఒక స్నైపర్ లాగే పనిచేస్తుంది. ఇది కేవలం హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ మాత్రమే కాదు. ఇంకా ఏముంటుందందులో? ఇక్కడ తెలియకుండానే అద్భుతమైన ఫిజిక్స్ జరుగుతోంది. గోలీ ఎంత బరువుంది,
నేలమీద మట్టి ఎంత ఫ్రిక్షన్ ఇస్తుంది, గాలి వేగం ఎలా ఉంది, ఇవన్నీ పిల్లలకు మ్యాథ్స్ రూపంలో తెలియకపోవచ్చు. మ్మ్. కానీ మెదడులోని పెరైటల్ లోబ్ ఈ ప్రాదేశిక సమాచారాన్నంతా అంటే ఆ స్పేషియల్ ఇన్ఫర్మేషన్ని సెకండ్ల వ్యవధిలో క్యాల్క్యులేట్ చేస్తుంది. ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఛేదించడానికి ఎంత బలం ప్రయోగించాలి, ఏ కోణంలో కొట్టాని అనేది బ్రెయిన్ నిర్ణయిస్తుంది. వావ్, అంటే అదొక సబ్ కాన్షియస్ క్యాల్కులేషన్. అవును, ఆ సమయంలో చుట్టూ ఎంత గోల ఉన్నా పిల్లాడి ఏకాగ్రత చెదరదు. నిజమే. అయితే ఈ ఏకాగ్రత, ప్లానింగ్ అనేవి ఒక వ్యక్తిగత స్థాయిలో జరిగే ప్రక్రియలు. కాని ఇదే ఏకాగ్రతను ఒక తీవ్రమైన ఒత్తిడి మధ్యలో బృందంతో కలిసి ప్రదర్శించాల్సి వస్తే ఇక్కడే 7 పెంకుల ఆట వస్తుంది కదా. అవునవును, 7 స్టోన్స్. ఇదైతే ఒక చిన్నపాటే యుద్ధమే అసలు. యా, 7 పెంకులను ఒకదానిపై ఒకటి పేర్చడం, బంతితో కొట్టి వాటిని చెదరగొట్టడం, మళ్ళీ ఆ పెంకులను పేర్చే క్రమంలో ప్రత్యర్థి విసిరే బంతి నుండి తప్పించుకోవడం, ఆ బంతొచ్చి మీద పడుతుంటే టెన్షన్ పడకుండా, భయపడకుండా ఆ పెంకులను ఒక ఆర్డర్లో పేర్చాలి. ఇందాక మనం అనుకున్నట్లు ఇదొక రకంగా చిన్ననాటి క్రైసిస్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అంటారా? ప్లాన్ వేసుకుని దాన్ని అమలు చేయడం లాంటిదే కదా. అలా అని పూర్తిగా చెప్పలేం. ఎందుకంటే క్రైసిస్ మేనేజ్మెంట్లో ముందుగా ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ ఉంటుంది. కానీ 7 పెంకులాటలో ప్లానింగ్ కన్నా రియాక్టివ్ అడాప్టేషన్ ఎక్కువ. రియాక్టివ్ అడాప్టేషన్ అంటే? అంటే అప్పటికప్పుడు వస్తున్న ప్రమాదానికి మెదడు ఎలా సర్దుబాటు చేసుకుంటుంది అనేది కీలకం. బంతి మన వైపు వేగంగా దూసుకువస్తున్నప్పుడు మన శరీరంలో సహజంగానే కార్టిసాల్, అడ్రినలిన్ అనే స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇది మనల్ని పారిపోయేలా చేస్తుంది. ఓ, ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ లాగా. కరెక్ట్. కానీ పెంకులు పేర్చాల్సిన పిల్లాడు ఆ భయాన్ని అణచిపెట్టి మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ని ఉపయోగించి లాజికల్గా పెంకులు పేర్చాలి. ఒక పక్క భయం, మరోపక్క ఫోకస్. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే ఎమోషనల్ రెగ్యులేషన్. అబ్బా, చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ ఇది. అంతేకాదు, దానికి తోడు బంతిని విసిరే ప్రత్యర్థి దృష్టిని మరల్చడానికి బృందంలోని ఒకరు ప్రయత్నిస్తుంటే ఇంకొకరు పెంకులు పేర్చుతారు. ఇది కమ్యూనికేషన్ లేని ఒక సైలెంట్ టీం వర్క్. అంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు పానిక్ బటన్ నొక్కకుండా మెదడును ప్రశాంతంగా ఉంచుకునే ఒక ప్రాక్టికల్ సిమ్యులేషన్ అన్నమాట ఇది. అవునండి, ఎగ్జాక్ట్లీ. మానసిక నియంత్రణ గురించి మాట్లాడుకున్నాం కానీ ఈ ఆర్టికల్స్లో నన్ను ఆశ్చర్యపరిచిన మరో కోణం ఏంటంటే ఆనాటి ఆటల వెనుకున్న శారీరక దారుఢ్యం, ఫిజికల్ ఫిట్నెస్, ముఖ్యంగా మట్టి మైదానంలో ఆడే కబడ్డీ. అదొక అద్భుతమైన ఆట అసలు. యా, బయటనుంచి చూస్తే కేవలం ఒక పరుగులాగానో పట్టుకోవడంలాగానో కనిపిస్తుంది. కాని 2 జట్లుగా విడిపోయి ఒకే ఊపిరితో కబడ్డీ కబడ్డీ అని పాడుతూ ప్రత్యర్థి కోర్టులకు వెళ్లడం వెనక పెద్ద సైన్స్ ఉందనుకుంటున్నాను. ఖచ్చితంగా. అథ్లెటిక్ పరంగా కబడ్డీని మించిన ఆట లేదు. మామూలుగా మనం పరిగెత్తేటప్పుడు శ్వాస తీసుకుంటూనే ఉంటాం. దాన్ని ఎరోబిక్ ఎక్సర్సైజ్ అంటారు. కాని కబడ్డీలో ఒకే ఊపిరి బిగబట్టి దాడికి వెళ్ళాలి. అవును. అంటే శరీరం అప్పటికప్పుడు ఆక్సిజన్ అందకపోయినా కండరాలను అత్యుత్తమ స్థాయిలో పనిచేయించాలి. దీన్నే ఎనరోబిక్ కెపాసిటీ అంటారు. వావ్, అంటే లంగ్స్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. అవును, ఊపిరి బిగబట్టి ప్రత్యర్థులను తప్పించుకుంటూ వాళ్ల కదలికలను అంచనా వేస్తూ ఒక్కసారిగా వెనక్కి దూకడమనేది లంగ్ కెపాసిటీని అమాంతం పెంచుతుంది. అలాగే శరీరంలో ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్ డెవలప్ అవుతాయి. ఫాస్ట్ ట్విచ్ మజిల్స్ అంటే సడన్ గా ఎక్స్ప్లోజివ్ ఎనర్జీ ఇచ్చే కండరాలన్నమాట. అందుకే ఆ పిల్లలు ఏ జిమ్కి వెళ్లకుండానే అంత ఉక్కులాంటి దారుఢ్యాన్ని కలిగి ఉండేవారు. సూపర్ అసలు. కాని కబడ్డీలో ఉన్న ఆ పవర్కి, అగ్రెషన్కి పూర్తిగా భిన్నంగా కనిపించే మరో ఆట తొక్కుడువిల్ల, హాప్స్కాచ్. అవునవును, ఆడపిల్లలెక్కువగా ఆడేవారిది. యా, ఈ ఆట గురించి మన సోర్సెస్లో చదువుతున్నప్పుడు నాకు చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించింది. ఒంటికాలిపై గెంతుతూ గీతలు తొక్కకుండా ఆ బిళ్లను కాలి బొట్టనివేలుతో ముందుకు నిడుతూ ఆడే ఆట ఇది. ఒక కాలిపై బ్యాలెన్స్ చేస్తూ గీతను తొక్కకుండా ఉండటం అనేది ఇదొక మెడిటేషన్లా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. దీని వెనుక ఉన్న బయోమెకానిక్స్ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మనం ఒంటికాలిపై నిలబడినప్పుడు మన చెవిలోపల ఉండే వెస్టిబ్యులర్ సిస్టమ్ ఓవర్ డ్రైవ్లోకి వెళుతుంది. చెవిలోపల సిస్టమా? అవునండి. చెవిలోపల ఉండే ద్రవం మన శరీరం బ్యాలెన్స్ తప్పకుండా మెదడుకు సిగ్నల్స్ పంపుతుంది. కళ్ళు కింద గీతను చూస్తుంటే పాదం కింద ఉన్న నరాలు శరీరాన్ని పడిపోకుండా బ్యాలెన్స్ చేయడానికి కండరాలకు సెకనులో 100ల కొద్దీ సిగ్నల్స్ పంపుతాయి. మైండ్ బ్లోయింగ్ అసలు. ఈ ప్రాసెస్ అంతా పిల్లల ప్రాదేశిక అవగాహనను,
కోర్ స్టెబిలిటీని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తుంది. ఎక్కడా తప్పు చెయ్యకూడదన్న నియమం వల్ల ఇది కేవలం ఆటగా కాకుండా ఒక డైనమిక్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది. అమేజింగ్. ఒక చిన్న ఆట వెనుక మన చెవి లోపల సిస్టమ్ పనిచేస్తుందని తెలుసుకోవడం నిజంగా గ్రేట్. ఈ ఫిజికల్, మెంటల్ ఫ్యాక్టర్స్ పక్కన పెడితే ఆ ఆటల్లో ఉండే సస్పెన్స్, అల్లరి గురించి మాట్లాడుకోవడం ఇంకా సరదాగా ఉంటుంది. దాగుడుమూతలు లాంటివి. ఎగ్జాక్ట్లీ. దాగుడుమూతలు ఆడేటప్పుడుండే థ్రిల్ అంతా ఇంతా కాదు. సాయంత్రం వేళ చెట్లు, గోడల వెనుక దాక్కోవడం, ఎవరు ఎక్కడున్నారో కనిపెట్టడం. నేనైతే దీని యొక్క ఆధునిక స్టీల్త్ వీడియో గేమ్కి ఆరిజిన్ అని చెప్తాను. ఒకరి కంట పడకుండా ఎలా దాక్కోవాలి, చప్పుడు చేయకుండా ఎలా కదలాలి అనే వ్యూహరచన. ఆ స్టీల్త్ ఎనాలజీ భలే ఉందండి. కానీ దీని వెనుక సైకాలజీలో ఒక గొప్ప కాన్సెప్ట్ ఉంది. దాన్ని థియరీ ఆఫ్ మైండ్ అంటారు. థియరీ ఆఫ్ మైండ్ అంటే? దాగుడుమూతలు ఆడేటప్పుడు పిల్లాడు కేవలం దాక్కోవడం లేదు, ఎదుటి వ్యక్తి మెదడులోకి పరకాయ ప్రవేశం చేస్తున్నాడు. అతను నా ప్లేస్లో ఉంటే ఎక్కడ వెతుకుతాడు, నేనిక్కడున్నానని అతను ఊహించగలడా అని పిల్లాడు ఇతర్ల కోణంలో ఆలోచించడం మొదలుపెడతాడు. వావ్! అంటే ఎంపతీలాగా. అవును. ఒక మనిషి సామాజికంగా ఎదగడానికి, ఇతరుల ఎమోషన్స్ అర్థం చేసుకోడానికి పునాది పడేది ఇక్కడే. ఈ ఆట ద్వారానే కాగ్నిటివ్ ఎంపథీ డెవలప్ అవుతుంది. ఇతరుల కోణంలో ఆలోచించడం భలే కనెక్ట్ చేశారసలు. ఇకపోతే మన ఆర్టికల్స్లో ప్రస్తావించిన గల్లీ క్రికెట్, ఆ అల్లరి పనుల సంగతి చూద్దాం. ఇటుకలతో వికెట్లు పెట్టుకుని ఆడటం, ఆ ఉత్సాహంలో బంతిని గట్టిగా కొడితే అది వెళ్లి పక్కింటి వాళ్ల కిటికీ అద్దానికో తగలడం, వాళ్లు కోపంతో బయటికి రావడం. అలాగే మామిడి తోటల్లోకి వెళ్లి రాళ్లతో కాయలు కొట్టడం, తోట యజమాని వస్తున్నాడని తెలియగానే అందరూ ఒకేసారి పారిపోవడం. అవన్నీ చాలా తీపి జ్ఞాపకాలు. నా దృష్టిలో ఈ మామిడికాయలు దొంగిలించడం అనేది రిస్క్ మేనేజ్మెంట్కి, ఎస్కేప్ ప్లానింగ్కి ఒక ప్రాక్టికల్ క్లాస్ లాంటిది. రిస్క్ తీసుకుని ఆ మామిడికాయలు తెస్తే వచ్చే థ్రిల్ కోసం మెదడు ఆరాటపడేది కదా. అవును, ఆ థ్రిల్ అనేది మెదడులో రిలీజ్ అయ్యే డోపమైన్ వల్ల వస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన మరింత లోతైన సామాజిక కోణం మరొకటుంది. ఏంటది? ఆ దొంగిలించిన మామిడికాయలకు ఉప్పు, కారం రాసుకుని అందరూ పంచుకుని తినడం, లేదా 5 రూపాయల కలర్ ఐస్ కొనుక్కుని తలా ఒక బైట్ వెయ్యడం. ఈ పంచుకోవడంలో ఒక బలమైన రసాయన చర్య జరుగుతుంది. ఓ, షేరింగ్లో కూడా సైన్స్ ఉందా? అవునండి. ఎప్పుడైతే వాళ్ళు ఒకే ఫుడ్ని పంచుకుంటారో వాళ్ల మెదడులో ఆక్సిటోసిన్ అనే బాండింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఒక బలమైన సామాజిక బంధాన్ని నిర్మిస్తుంది. అలాగే మట్టిలో ఆడుకుంటూ చేతులు సరిగ్గా కడుక్కోకుండా ఆ కాయలు తినడం వల్ల నేటి సైన్స్ చెప్తున్న గట్ మైక్రోబయోమ్ అప్పట్లోనే సహజంగా డెవలప్ అయ్యేది. దానివల్ల రోగనిరోధక శక్తి పెరిగేది. అమేజింగ్! ఆ చిన్న ఐస్ పుల్ల దగ్గర ఆక్సిటోసిన్ ఉందన్నమాట. ఇక పగలు, సాయంత్రం ఆటలతో గడిచిపోతే సూర్యాస్తమయం అయ్యే కొద్దీ వాతావరణం పూర్తిగా మారిపోయేది. అవును అని పిలవటం. అప్పటిదాకా ఆ గల్లీలో సామ్రాజ్యాధినేతల్లా ఫీలైన పిల్లలు ఆ పిలుపు వినగానే సైలెంట్గా ఇళ్లకు వెళ్ళిపోవటం, వర్షం పడుతుంటే వేడివేడి బజ్జీలు తినటం, ఇక రాత్రిపూట కరెంటు పోవటం అనేది అప్పట్లో ఒక నిత్యకృత్యం. పవర్ కట్ అనేది ఇప్పుడు మనకు చిరాకు తెప్పించే విషయం కావచ్చు, కానీ అప్పట్లో అదొక వేడుక. నిజమే. ఈనాటి డిజిటల్ యుగంలో మనం డిజిటల్ డీటాక్స్ అని ప్రత్యేకంగా లక్షలు ఖర్చుపెట్టి రిట్రీట్లకు వెళ్తున్నాం. కానీ అప్పట్లో ఆ పవర్ కట్స్ సహజమైన డీటాక్స్లా పనిచేసేవి. విసుగు అనేది సృజనాత్మకతకు జన్మస్థానం. కరెంటు పోయినప్పుడు ఆ బోర్ నుంచి తప్పించుకోవడానికి పిల్లలు కొత్త కొత్త ఆటలు కనిపెట్టేవారు. కరెంటు పోగానే ఇళ్లలో ఉండలేక అందరూ బయట వీధుల్లోకి రావటం, మంచాలు వేసుకుని కూర్చోవటం, ఆ వెన్నెల్లో చూస్తూ చల్లని గాలికి అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పే కథలు వింటూ పిల్లలు నిద్రపోవటం, ఇవన్నీ ఈ ఆర్టికల్స్లో చదువుతుంటేనే ఏదో తెలియని ప్రశాంతత కలుగుతోంది. అవును. అసలిది మానసిక ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపించేదంటారు? ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. స్క్రీన్ ముందు కూర్చొని వీడియోలు చూస్తున్నప్పుడు మన మెదడు చాలా ప్యాసివ్గా ఉంటుంది. అంటే అంతా రెడీమేడ్గా కళ్ల ముందు కనిపిస్తుంది. కరెక్ట్. కానీ చీకటిలో అమ్మమ్మ కథలు చెబుతున్నప్పుడు పిల్లల మెదడులోని విజువల్ కార్టెక్స్ ఆటోమేటిక్గా ఆ కథలోని అడవులను, రాజులను, రాక్షసులను తమకనుగుణంగా సృష్టించుకోవాల్సొస్తుంది. అంటే మెదడు యాక్టివ్గా పనిచేసి ఊహాశక్తికి రెక్కలు తొడుగుతుంది. వావ్! వాళ్లకి వాళ్లు విజువలైజ్ చేసుకుంటారు. అవును. అలాగే ఆ చీకటిలో కుటుంబ సభ్యులందరూ ఎలాంటి భేషజాలు లేకుండా మాట్లాడుకోవడం అనేది పిల్లల సబ్కాన్షియస్ మైండులో ఒక భద్రతాభావాన్ని నింపుతుంది. అదే వాళ్లకు ప్రశాంతమైన నిద్రనిచ్చేది.
సో మన ముందున్న ఈ పరిశోధనలు ఆర్టికల్స్ అంతా విశ్లేషించాక ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఒకప్పుడు పచ్చని మట్టి మైదానాల్లో ఆడిన ఆటలు ఇప్పుడు కేవలం మొబైల్ స్క్రీన్లకే 4 గోడలకే పరిమితమైపోయాయి. అవును. ఆ రోజుల్లో జేబులో డబ్బులు తక్కువగా ఉన్నప్పటికీ శారీరక సామర్థ్యం, మానసిక ఏకాగ్రత మరియు సమాజంతో ఎలా మెలగాలి అనే ప్రాక్టికల్ నాలెడ్జ్ పుష్కలంగా ఉండేది. ఖచ్చితంగా. ఆ ఆటలు పిల్లలను కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే డిజైన్ చేయబడలేదు, వాళ్లను ఎంతో దృఢమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాయి. ఓటమిని స్వీకరించడం, భయాన్ని జయించడం, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండడం, 10 మందితో కలిసి పనిచేయడం, ఇవన్నీ 4 గోడల మధ్య పుస్తకాల్లో చదివితే వచ్చేవి కావు. ఆ మట్టిలో ఆడితేనే అవి లక్షణాలు. 100కి 100 నిజం. కాలం మారింది, ఆటలు మారాయి, కాని జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి అని మన సోర్సెస్లో చెప్పినట్లు. అవి కేవలం జ్ఞాపకాలు కాదు, అవి జీవన పాఠాలు. యా. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు కరెంటు లేని రాత్రుల్లో పగిలిన 7 పింకులతో ఎంతో ఉచితంగా సహజంగా నేర్చుకున్న ఆ నాయకత్వ లక్షణాలు, బ్యాలెన్సింగ్ స్కిల్స్ నేడు లక్షలు ఖర్చు పెట్టినా దొరకట్లేదు. మరి నేటి స్మార్ట్ఫోన్ తరానికి ఈ సహజమైన మానసిక, శారీరక శిక్షణను మళ్ళీ ఎలా అందించగలం? చాలా పెద్ద ప్రశ్నే ఇది. పెద్ద